హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. ఈరోజు మనం వీడియోలోని చూడండి పోట్లీ అనేది ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను మీకు. చాలా ఈజీ అండి. సింపుల్ ప్రాసెస్ అలాగే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం నాట్ వేసుకొని 4 చైన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ వేసాం కదా, దాంట్లో మనం రింగ్ లాగా చేసుకోవాలి స్లిప్ స్టిచ్తో. కొన్ని రింగ్ ఏర్పడింది కదా, ఇప్పుడు దీని లోపల నుంచి అంటే రింగ్ లోపల నుంచి 8 సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి 8 అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసాం కదా, అక్కడ మనం స్లిప్ స్టిచ్తో జాయిన్ చేయాలి. చూడండి జాయింట్ రౌండ్గా వచ్చింది కదా. నెక్స్ట్ కలర్ మారుద్దామండి. ఇది ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలి. నెక్స్ట్ నేను చూడండి రెడ్ కలర్ ఊల్ తీసుకుంటున్నాను. రెడ్ కలరు ఇది చూడండి మనము ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసాం కదా, దాని లోపల నుంచి దీన్ని అటాచ్ చేయాలి. నేను కనిపించకుండా లోపల పెట్టేస్తున్నానండి. అలా పెట్టేస్తే మనకి ఇవి రెండు కూడా ఊల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 4 చైన్ వేయాలి. 1 2 3 4. ఇప్పుడు మనం త్రిబుల్ స్టిచ్ అనేది వేయాలండి. త్రిబుల్ స్టిచ్ అదే లూప్లో 4 టైమ్స్ వేయాలి. 1 2 టోటల్ ఫస్ట్ 4 చైన్ వేసాం కదా, దాంతో కలిపి 5 అవ్వాలండి. ప్రతి రూప్లో కూడా 5 ట్రిపుల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి 5 వచ్చాయి కదా టోటల్. ఇప్పుడు మనం వెనక్కి తిప్పి ఫస్ట్ 4 చైన్ వేసాం కదా, ఫోర్త్ చైన్లో మనం దీన్ని స్లిప్ స్టిచ్ లాగా జాయిన్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి ముద్దగా వచ్చింది కదా, అంటే పువ్వులాగా. అలాగే అన్ని పెటల్స్ కూడా అలానే వేయాలి. ఇప్పుడు 3 చైన్ వేయాలి. మళ్ళీ త్రిబుల్ స్టిచ్ నెక్స్ట్ లూప్లో 5 టైమ్స్. చూడండి 5 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెనక్కి తిప్పి చూడండి ఫస్ట్ ఈ 3 చైన్ వేసాం కదా, ఆ పైన మనము దీన్ని జాయిన్ చేయాలి. ఇలా చూడండి పైకి ఉబ్బినట్టు వచ్చింది కదా. ఇలాగేనండి మొత్తం అన్నీ కూడా 3 చైన్ 5 ట్రిపుల్ స్టిచెస్ ఒక లూప్లో వేసిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పి జాయిన్ చేయాలి. చూడండి చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా అలానే వేయాలి. టోటల్ 8 రావాలండి. కిందన మనం 8 సింగిల్ స్టిచ్ వేసాం కాబట్టి ఇక్కడ 8 అనేవి
మనకి పెటల్స్ రావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి జాయిన్ చేసాం కదా బ్యాక్కి, అందులో మనం జాయిన్ చేయాలి. చూడండి రోజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ మార్దాము. మీకు సేమ్ కలర్తో వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ నేను బ్లూ తీసుకుంటున్నానండి, నేవీ బ్లూ. చూడండి ఎక్కడైనా మనం జాయిన్ చేసుకోవచ్చు, ఏ లూప్లోనైనా. 3 చైన్స్ వేసాం కదా, అది లూప్ కింద కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ 3 చైన్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ ఏమైనా వేయాలి. ప్రతి లూప్లో కూడా త్రీ డబుల్ స్టిచెస్ అనేవి వేయాలి. చూడండి 3 ఫస్ట్ 3 చైన్తో కలిపి చైన్ వేసుకొని నెక్స్ట్ లూప్లో మళ్ళీ 3 డబుల్ స్టిచెస్, మళ్ళీ చైన్. 2 అయిపోయాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ లూప్లో చూడండి, ఇక్కడ కూడా 3 డబుల్ స్టిచెస్. ఇది కార్నర్ కింద వస్తుందండి, అంటే మనం స్క్వేర్ కదా చేస్తున్నాము, కార్నర్లోనే ఎప్పుడు కూడా 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్ అనేవి వేయాలి. 3 చైన్, 3 డబుల్ స్టిచ్ అదే లూప్లో. చూడండి కార్నర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ 1 చైన్ వేసుకొని నెక్స్ట్ లూప్లో మళ్ళీ ఒక లూప్లో మాత్రం 3 డబుల్ స్టిచెస్ చైన్ వేసుకుంటే సరిపోద్ది. ఇది మిడిల్ కింద వస్తుందండి, ఈ లూప్. ఇది కార్నరు, ఇది మిడిల్. ఇప్పుడు నెక్స్ట్ చైన్ వేసుకున్న తర్వాత కార్నర్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్, 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్ సేమ్ లూప్. చూడండి 2 కార్నర్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు అక్కడ రావాలి ఇంకొకటి. ఇవన్నీ కూడా అలానే వేయాలండి. మొత్తం 4 కార్నర్స్, 4 మిడిల్స్. స్క్వేర్ కదా, ఇటు అటు ఈక్వల్గా రావాలి. చూడండి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ కార్నర్ వేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ నేను 3 డబుల్ స్టిచెస్ అనేవి వేసాను కదా, ఇప్పుడు డబుల్ స్టిచెస్ వేసి అప్పుడు 3 చైన్ మధ్యలో వేస్తే కార్నర్ అవుతుంది. చూడండి ఇలా వేస్తే మీకు పర్ఫెక్ట్గా అవుతుందండి. స్క్వేర్ అనేది ఎక్కడ స్టార్ట్ చేసామనేది తెలియదు. మీరు ట్రై చేసేటప్పుడు ఇలానే ట్రై చేయండి, ఏ స్క్వేర్ గ్రాని అయినా. చూడండి స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇంకో కలర్ తీసుకుంటున్నాను, అందుకే ఇది ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలండి, అది మర్చిపోకూడదు, లేదంటే ఊడిపోతుంది. ఇప్పుడు నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. చూడండి మనం ఏ లూప్ నుండి స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 3 లూప్స్. ఫస్ట్ మనం 3 చైన్ వేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకుంటే మన బేస్ అనేది గట్టిగా అంటే టైట్గా ఉంటుందండి. నెక్స్ట్ 2 చైన్ వేసుకున్న తర్వాత అదే లూప్లో 2 డబుల్ స్టిచ్ అనేవి వేసుకోవాలి. 1 చైన్. చూడండి 1 చైన్ వేసిన తర్వాత నేను నెక్స్ట్ లూప్లో 3 డబుల్ స్టిచెస్ అనేవి వేసుకుంటున్నాను. కార్నర్లో లాస్ట్లో మళ్ళీ రివర్స్ వచ్చాక వేస్తాను. సేమ్ ప్రొసీజర్ అండి. మిడిల్లో 3 డబుల్ స్టిచ్, 1 చైన్, 3 డబుల్ స్టిచ్, 1 చైన్ వేసుకోవాలి. కార్నర్స్లో 3 డబుల్ స్టిచ్, 3 చైన్ వేసుకోవాలి. అప్పుడు కార్నర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి 1 చైన్ తర్వాత కార్నర్లో 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్. చూడండి కార్నర్.
చూడండి కార్నర్ ఏర్పడింది కదా, ఇవన్నీ కూడా అలానే వేయాలి. లాస్ట్కి వచ్చాక నేను చెప్తున్నది ఎలా వేయాలి. చూడండి లాస్ట్లో ఫస్ట్ మనం 3 డబుల్ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ 3 డబుల్ స్టిచ్ వేయాలి. తర్వాత 3 చైన్ వేసి అప్పుడు జాయిన్ చేయాలి. చూడండి 3 చైన్, ఇప్పుడు జాయిన్ చేయాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కార్నర్ వస్తుంది. అలాగే ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ ఎండ్ చేసామో కూడా తెలియదు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలాగే నేను 4 రౌండ్స్ అనేవి వేసుకుంటున్నాను. నెక్స్ట్ రౌండ్ కోసం 3 చైన్, ఎక్స్ట్రా చైన్ వేసుకుంటున్నాను. ఈ లూప్లో వేసుకుంటున్నాను డైరెక్ట్గా. లాస్ట్ వచ్చాక మిగతా వేస్తాను కార్నర్లోవి. చూడండి కార్నర్ కాదు, కార్నర్ తర్వాతది అంటే మిడిల్ ఉంది. ఇదంతా కూడా వచ్చింది లాస్ట్లో నేను చెప్తాను. చూడండి ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు కార్నర్కి వచ్చాము. కార్నర్లో 3 డబుల్ స్టిచ్ వేయాలి ఫస్ట్. త్రీ చైన్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇంకా 2 వేసుకోవాలి డబుల్ స్టిచెస్ అనేవి. చూడండి ఇప్పుడు 2 అయ్యాయి కదా, దీంతో కలిపి 3. ఇప్పుడు ఫస్ట్ 3 చైన్ వేసాం కదా, పైన మనం జాయిన్ చేయాలి థర్డ్ చైన్లో. చూడండి 3 అయిపోయి కదా, కార్నర్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా అలానే వేయాలి. చూడండి 2 రౌండ్స్ వేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. మీకు ఇలా ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ వేసుకోవచ్చు. నేను 3 రౌండ్స్ వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ లోపలికి బయటదే చూసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత నేను మిడిల్ ఏ కలర్ వేసానో ఆ కలర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఈ ఎండింగ్ నుండి స్టార్ట్ చేయాలి. 3 రౌండ్స్ వేయాలండి. 4 ఒకవైపు వదిలేయాలి. చూడండి ఇలాగా కార్నర్ నుండి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ నాట్ వేసుకోండి. 3 వేసుకున్న తర్వాత డైరెక్ట్గా కూడా అటాచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ మనం సింగిల్ స్టిచ్ వేయాలి. ఒకటి సింగిల్ స్టిచ్. ఇప్పుడు 2 చైన్ వేయాలి. 1 2. చూడండి అదే లూప్లో మళ్ళీ 2 చైన్ వేసిన తర్వాత మళ్ళీ సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో ఎప్పుడు కూడా ఇలానే వస్తుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ లూప్ ఉంది కదా, ఇందులోని అలాగే వెనకాతల సైడ్ ఉంది కదా లూప్, సేమ్ అలా ఫస్ట్ లూప్ అక్కడ కూడా సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలండి. మొత్తం అంతా ఈ 3 పక్కలు కూడా 3 సైడ్స్ కూడా మనం సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి వెనకాతలు కూడా నేను చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ లూప్ ఉంది కదా, ఈ లూప్లో అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే లూప్ ఉంటుంది కదా. చూడండి ఇలాగే సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ మిడిల్లో ఉన్నప్పుడు ఈ లూప్లో పెద్ద లూప్ ఉంది కదా, ఈ లూప్లో వేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఈ లూప్స్లో ఇలా 3 టైమ్స్ వస్తాయి ఈ లూప్స్. పెద్ద లూప్లో ఒకటి, మొత్తం 4 టైమ్స్. త్రీ చూడండి ఈ లూప్తో కలిపి 4. చూడండి ఇలాగే వేసుకోవాలి. ఇక్కడ వరకు వేసుకుంటున్నాను. చూడండి కార్నర్లో ఎలా వేయాలో మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేయాలి. తర్వాత 2 చైన్, మళ్ళీ అదే లూప్లో సింగిల్ స్టిచ్. చూడండి కార్నర్లో ఇలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ లూప్లో సేమ్ సింగిల్ స్టిచ్ అండి.
3 వైపులా కూడా అలానే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ కార్నర్స్ చూడండి ఎంత బాగా వచ్చి ఇలానే ఇక్కడ కూడా అలానే కార్నర్స్‌లో వేయాలి. చూడండి పూర్తిగా వేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను. ఫస్ట్ 3 చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ అదే లూప్‌లో మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి 2 అయ్యాయి కదా ఇప్పుడు. నెక్స్ట్ 3 చైన్ వేసుకోవాలి. 1, 2, 3. నెక్స్ట్ లూప్ ఉంది కదా అందులో మనం 2 డబుల్ స్టిచ్ అనేవి వేసుకోవాలి. 2 డబుల్ స్టిచ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 3 చైన్ సేమ్ అలానే మళ్ళీ నెక్స్ట్ లూప్లో 2 డబుల్ స్టిచ్, 3 చైన్ సేమ్ ప్రాసెస్ అండి. మొత్తం అంతా ఇలానే వేయాలి. ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం లూప్లో కాకుండా ఇక్కడ వేయాలి. ఎల్లో కలర్ అటాచ్ చేసాం కదా అక్కడ వేయాలి. సారీ డబుల్ స్టిచ్ వేయాలి. ఒకసారి తిప్పి అప్పుడు ఇలా ఈ లూప్లో నుంచి డబుల్ స్టిచ్ 2 టైమ్స్ వేయాలి. చూడండి 2 టైమ్స్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ 3 చైన్ సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ లూప్లో ఇక్కడ కాదు ఇక్కడ మళ్ళీ 2 డబుల్ స్టిచ్. చూడండి ఇదంతా కూడా ఇక్కడ వరకు అలానే వేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడండి ఫస్ట్ మనం 3 చైన్ వేసాం కదా అక్కడ మనం జాయిన్ చేయాలి. స్లిప్ స్టిచ్ వేసి జాయిన్ చేయాలి. చూడండి ఇలా వచ్చింది నాకు. కార్నర్స్లో ఇలా వచ్చేలాగా చూసుకోవాలి ఎండ్స్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఇది లూప్ అండి. ఈ లూప్లో మనం 6 డబుల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. 1, 2, టోటల్ 6 వేసుకోవాలండి. చూడండి 6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ లూప్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ లూప్లో అంటే థర్డ్ లూప్లో మళ్ళీ 6 డబుల్ స్టిచెస్. అంటే ఒక లూప్లో 6 డబుల్ స్టిచెస్ వేసిన తర్వాత నెక్స్ట్ లూప్లో సింగిల్ స్టిచ్ మాత్రమే వేయాలి. మళ్ళీ నెక్స్ట్ లూప్లో 6 డబుల్ స్టిచెస్, మళ్ళీ నెక్స్ట్ లూప్లో అంటే ఫోర్త్ లూప్లో ఒక సింగిల్ స్టిచ్ అనేది వేయాలి. సేమ్ ఇదంతా కూడా అదే ప్రాసెస్లో వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి కార్నర్స్లో చూపిస్తాను. కార్నర్లో ఎలా వేయాలంటే మనం ఇక్కడ నెక్స్ట్ లూప్లో కాకుండా డబుల్ స్టిచ్ ఉంది కదా ఇక్కడ మనం సింగిల్ స్టిచ్ వేయాలి. చూడండి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ లూప్లో యాజ్ ఇట్ ఈజ్ 6 డబుల్ స్టిచ్, నెక్స్ట్ లూప్లో ఒక సింగిల్ స్టిచ్. చూడండి మొత్తం అంతా అయిపోయి ఇలా వచ్చింది డిజైన్. ఇప్పుడు ఇక్కడ మనం జాయిన్ చేయాలి. స్లిప్ స్టిచ్తో జాయిన్ చేశాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ కట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక చైన్ వేసుకొని కట్ చేసేద్దాం. చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ డిజైన్ వేయడానికి అంటే ఈ బార్డర్ చుట్టూ డిజైన్ వేయడానికి నేను సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. మీరు వేరే థ్రెడ్ అంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. ఫస్ట్ దీన్ని అటాచ్ చేయాలి. థ్రెడ్ అటాచ్ చేసిన తర్వాత ఫస్ట్ 3 చైన్ వేసుకోవాలి. 3 చైన్ తర్వాత ఫస్ట్ చైన్ వేసాం కదా అందులో నుంచి ఊళ్ళు ఇలా బయట తీసిన తర్వాత సింగిల్ స్టిచ్ వేయాలండి. స్లిప్ స్టిచ్ కాదు, సింగిల్ స్టిచ్ గుర్తుపెట్టుకోండి.
సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ లూప్ ఉంది కదా, నెక్స్ట్ లూప్లో సింగిల్ స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ లూప్లో ఇలా 3 లూప్స్లో కూడా సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. సింగిల్ స్టిచ్, ఇప్పుడు 3 చైన్. ఫస్ట్ చైన్ ఉంది కదా, ఫస్ట్ చైన్ అంటే ఇక్కడ ఈ లూప్లో మనం ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లూప్లో, ఆ లూప్లో కాదు నెక్స్ట్ లూప్లో ఒక సింగిల్ స్టిచ్, అలాగే 3 లూప్స్. సేమ్ ప్రాసెస్ అండి, మొత్తం త్రీ సైడ్స్ కూడా ఇలానే వేసుకోవాలి. చూడండి 3 సైడ్స్ కూడా ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి డిజైన్. నెక్స్ట్ ఈ ఊళ్ళు మనం కట్ చేసేద్దాం, అంటే ఎండ్ చేసి ఇక్కడ కట్ చేసిన తర్వాత చూడండి ఇలా వచ్చింది, చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం ఈ దాడుని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ఫస్ట్ నేను 50 సెంటీమీటర్ లెంత్ నేను తీసుకుంటున్నాను. చూడండి ఈ మధ్యలో నుండి స్టార్ట్ చేస్తున్నాను ప్రాసెస్ అనేది. చూడండి ఇక్కడ ఫస్ట్ నాట్ వేసుకోవాలి, మిడిల్లో వేసుకున్న తర్వాత మనం చూడండి ఇది కాదు, ఎండ్స్ ఉన్నాయి కదా, ఎండ్ కట్ చేసాం కదా ఎండ్, అది కాకుండా ఊలు ఉంది కదా, అంటే పొడవుగా మొత్తం ఊలు ఉంది కదా, అది మనం చేతికి చుట్టుకొని చూడండి ఎండింగ్ ఉంది కదా, ఎండింగ్ పార్ట్ అంటే మనం 50 సెంటీమీటర్ లెంత్ తీసుకున్నాం కదా, ఆ ఊల్ని మనం ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇలా 2 లూప్స్ వచ్చిన తర్వాత ఇలా దాంట్లో ఉండి తీస్తూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ వీడియో అనేది నేను ఇంతకుముందు మొబైల్ పౌచ్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేశాను. అలాగే చూడండి ఇది ఈజీ ప్రాసెస్, ఆల్రెడీ మన వీడియోలో ముందు చేసి ఉన్నాను, మీకు అర్థమైపోతుంది. అలా చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే నేను అంటే చూపించాను కానీ అంతా చూపించలేదు. ఇది నాకు 15 సెంటీమీటర్స్ వచ్చిందండి లెంత్. లాస్ట్లో జాయిన్ చేసేయాలి. ఇలాంటివి 15 సెంటీమీటర్స్ 2 చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అండి చిన్న ఫ్లవర్ చేసుకుంటున్నాను. ఇవి ఈ థ్రెడ్కి చివర్ల డిజైన్ కోసం అటాచ్ చేస్తే బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ మనం 3 చైన్ వేసుకొని రింగ్ లాగా చేసుకోవాలి. ఆ రింగ్ చేసుకున్న తర్వాత లోపల నుంచి మనం ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత 3 చైన్. రింగ్ చాలా చిన్నది ఉంది, అందులో ఉండే వేసుకోవాలి. 6 టైమ్స్ వేసుకోవాలండి. ఇలా సింగిల్ స్టిచ్ 3 చైన్, సింగిల్ స్టిచ్ 3 చైన్. 1 టైం అయిపోయింది కదా, సెకండ్ టైం 3 చైన్, మళ్ళీ సింగిల్ స్టిచ్. త్రీ చైన్, సింగిల్ స్టిచ్. ఇలాగా 6 టైమ్స్. అప్పుడు మనకి 6 పెటల్స్ అనేవి వస్తాయి ఫ్లవర్కి.
చూడండి అయిపోయింది కదా. ఇక్కడ మనం ఒక చైన్ వేసుకొని జాయిన్ చేసి ఎండ్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇలా నేను 2 ఫ్లవర్స్ వేసుకున్నానండి 2 ఎండ్స్కి యాడ్ చేయడానికి. ఇక్కడ యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ మనం పెట్టేద్దాం లోపలికి. చూడండి ఇది ఎలా పెట్టాలనేది. ఫస్ట్ మనం ఇవి ఉన్నాయి కదా, ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేలాగా చూసుకోవాలండి. అంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇలా చూడండి. ఒకటి పైకి కిందికి వచ్చిందా ఇలా రావాలి. మొత్తం ఈ థ్రెడ్ అంతా కూడా అలానే అటాచ్ చేయాలి. ఇది ఈ చివరిని అటాచ్ చేస్తే ఇంకొకటి ఆ చివరిని రావాలండి. 2 కదా మనం చేసుకున్నాము. చూడండి అటాచ్ చేసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకోండి. లాగితే ఇలా రావాలి. ఇలాగా ముడుచుకుంటూ ఓపెన్ అయ్యేలాగా ఉంటే మనకి బాగా పెట్టినట్టు. ఇప్పుడు నెక్స్ట్ రెండో వైపు నుండి ఇది పెడుతున్నాను. చూడండి ఒకవైపు ఇలా పెట్టాలి. అంటే ఒకవైపు ఓపెన్ ఉంటే ఒకవైపు క్లోజ్లో ఉండేలాగా చూసుకోవాలి. 2 ఆపోజిట్ సైడ్లో అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత చూడండి లాగితే ఇలాగా క్లోజ్ అవ్వాలి. మళ్ళీ ఓపెన్, ఇలా క్లోజ్ అయ్యి ఓపెన్ అయితే ఇది కరెక్ట్గా పెట్టినట్టు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి ఈ ఎండ్స్లో అటాచ్ చేద్దాము. చూడండి అటాచ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది కదండి పోట్లీ. దీన్ని తెలుగులో సిక్కమని అంటారు కదా, చాలా పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు. ఇది ట్రెండింగ్ అండి. ఇది మనం కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటి